చాలా విషయాల్లో పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల మనం చాలా దెబ్బతింటున్నాం. డ్రైవింగ్ రానివాడు ఎంత మంచి కారు ఇచ్చినా ఏమవుద్ది, యాక్సిడెంట్. మనకు కూడా మంచి బాడీ ఇస్తే ఉపకారం ఉంది, మనం రోజు దెబ్బలు తింటున్నాం. ఎందుకంటే మంచి మెదడు లేదు. మెదడు ఎలా వస్తుంది? మంచి ఆలోచన వినేదాన్ని బట్టి, తినేదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి, చేసేదాన్ని బట్టి వస్తుంది. భగవంతుడు ఆలోచన మళ్ళీ చెప్పారండి అంటుంటారు. మనమే చెప్పేసాం. మరి లోపల అమ్మవారు స్వామివారు పలికిస్తే పలుకుతాం. ఎలా పలుకుతాడు భగవంతుడు? మనకు లోపల 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 మనకి ఆర్తి ఉండాలి. ఆర్తి ఉండాలి. ఇప్పుడు బాలకాయ తెలుసా? అది బద్దకొట్టాలి. ఆ పిల్లోడికి కావాలి, అందులో కాయ ఉంది అంటాడు. అమ్మ ఏం చేస్తుంది? ఓ రాయి తెస్తాడు, ఆ కాయ మీద కొడుద్ది, పొరపాటు వేలు మీద పడిపోద్ది. అయినా ఆ వేలు నోట్లో పెట్టుకుంటుంది, చేయి కొట్టుకుంటుంది, వాడికి ఆ కాయ ఇస్తుంది. ఏముంది అమ్మకి? ఆర్తి, వాడి కోరిక తీర్చాలని ఆర్తి. అలా మనకి లోకం పట్ల, దైవం పట్ల, దేశం పట్ల ఆర్తి ఉండాలి. ఆర్తి ఉంటే భగవంతుడు బొర్రెత్తాడు. నువ్వు ఇంట్లో పడుకుంటే బొర్రే పడదు. సంస్కృతంలో చెప్తారు, 1990లో నేర్చుకున్నాం మేము, 35 ఏళ్ళ క్రితం. ఏంటంటే శ్లోకం భలే బాగుంటుంది. సింహస్య అంటే ఉద్యమేన హి సిద్ధంతి కార్యాని న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగ. తెలుసా నీకు శ్లోకం? ఎలా విన్నాం? నీ స్కూల్లో ఏం చెప్పలేగా? అక్కడ నీ స్కూల్లో చెప్పలే. అది అంత గొప్ప స్కూల్ ఏమో సపట్లు కూడా అనుకుంటాం. దాన్ని నన్ను అక్కడికి వచ్చావు, టైంకి వచ్చావు, మరి చేరి కూర్చో కూర్చో నాన్న, ఏడే కూర్చోండి నన్ను ఏడు కూర్చో. చెప్పండి అందరూ. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాని న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. మనసులో బోడు కోరుకుంది, అయిపోద్దా? సింహం రాజే, అడవికి రాజు. అంటే జంతువులు వచ్చి పడతాయి. ఏం చేయాలి? మనం కూడా అంతే. మన దేశం బాగుండాలి, మన దేవాలయాలు బాగుండాలి, మన ధర్మం బాగుండాలంటే మనం కూడా వేటాడాలి, మనం కూడా పని చెయ్యాలి. ఎవరితో వేటాడాలి? ఎవరిని వేటాడాలి? ఎవరితో పోట్లాడాలి? అన్ని మతాలు ఒకటే అనే అబద్ధం చెప్పి ఇంటి దొంగలతో పోరాడాలి. నువ్వు కాదు, నువ్వు గంట ముందు, అది ఇప్పుడు కాదు. ఇప్పుడు గంగ, అప్పుడు దొంగ, అది వాళ్ళ బెంగ. అదే చెప్పేవాళ్ళు ఏమంటే దొంగలనరా? అన్ని మతాలు ఒకటే అంటే అవును అంతే తెలుదు కదా. చిన్నబిడ్డ 60 ఏళ్ళు వచ్చినా గాడిలో ఉంటే 9వ తరగతి పిల్లలకి ఏం తెలుస్తుంది? మనకు అలా నేర్పించారు. రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం. మీరు చెప్పండి, చెప్పు 3 లైన్ ఏంటి తెలుసుగా? నేనేమన్నా రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. 3 లైను పేకురా చెప్పిన వాడు పోరం. అలా తెలుసుగా? వచ్చాబద్ది కదా. ఈశ్వరంలా తీరేనా? నిజమా కాదు? మసీదులో చెప్తారు, ఒప్పుకుంటారు ఈ మాట. కాబట్టి మనం నిజం కోసం పోరాడాలి, ధర్మం కోసం పోరాడాలి. 5 ఊళ్ళు ఇస్తే చాలు, మేము ఏదో సరిపెట్టుకుంటామన్నారు. ఎవరు? వాడేమన్నాడు? చూది మనం ఓపినంత కూడా నేను ఇవ్వను అన్నాడు. ఇది ఎందుకురా? అక్కడ ఏం లేనప్పుడు అది ఛార్జింగ్ చెప్తుంది. మాకిది బరువు చెప్పాలి కదా. సో సూది మనం ఓపినంత కూడా ఇవ్వనన్నాడు. ఎవరు? దుర్యోధనుడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? చత్తురు నొత్తురు మొత్తం నీ బాంధవులు అందరూ నశించిపోతారని చెప్పాడు. నశించారు లేదా? మనం మంచోళం అయితే సరిపోద్దా? మనం పాండవ లాగే బతుకుతున్నాం.
కానీ ఫైట్ చేయకపోతే పాండవులు ఫైట్ చేశారుగా. 5 రోజులతో సరిపెట్టుకుందాం అనుకున్నారు. ఆ 5 రోజులు ఏంటి ఇక్కడ? మన విగ్రహారాధన, మన హోమం, మన పూజ, మన వ్రతం. కానీ వాడేమంటాడు? నో, అవి చేయకూడదు, మేము చెప్పినట్టే చేయాలంటాడు. అది ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా. మరొకరి యొక్క స్వేచ్ఛను గౌరవించరు కదా వాళ్ళు. ఇప్పుడు మనం అందరం చెప్పగలం, ముస్లింలతో క్రైస్తవులతో, మీ ఆరాధన విధానం మీది, మాది, ఎవరిష్టం వాళ్ళదే. ఈ మాట వాళ్ళతో చెప్పించు. ఆయన శివుని పూజ చేస్తాడు, నేను కృష్ణుని పూజ చేస్తా, ఆయన రాముని పూజ చేస్తాడు, ఆయన అమ్మవారిని పూజ చేస్తాడు. ఎవరిష్టం వాళ్ళదండి. మేము పూజ చేసే రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి ఇతరులను నమ్మకపోయినా అది వారి ఇష్టము. ఇదే మాట చెప్పాలి. రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి నువ్వు పూజ చేయకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం అని మనం చెప్పినట్లుగా అల్లాని, యేసుని మీరు నమ్మకపోయినా పర్లేదు. చెప్తారా? చెప్పను. ప్రపంచానికి 2 సెకండ్స్లో వచ్చారు. కాబట్టి ఈ ప్రపంచాన్ని రక్షించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది, నీ మీద ఉంది, నీ మీద ఉంది. అసలు నీకే రక్షణ లేదండి, ప్రపంచాన్ని రక్షిస్తావు నువ్వే గొంతులు ఉంటే. మసీదు వలన, చర్చ వలన రూపాయి రాదు. ఈ దేశ నాశనంలో, ఈ ధర్మనాశనంలో బాగా పెద్ద పాత్ర పోషించిన వాళ్ళు 4 ఉన్నారు. ఎవరు? ఒకటి కాంగ్రెస్, కమ్యూనిస్టు, 3 సెక్యులర్ కుక్కలు, ఇంటి దొంగలు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అంటే గుడి కడుతున్నాం, ఆ గుడికి హెల్ప్ చేయండి అంటే వాడు ఏం చెప్పాడు? మొన్న 2 మసీదులకి ఇచ్చాను, ఇంకా ఏం చేయలేను. వీడి పేరేంటి? సుబ్బారావు. ఆ దగ్గరికి వెళ్తే డబ్బారావు. మసీదుకి ఎందుకు ఇవ్వాలి? మసీదుకి ఎందుకు? నువ్వు ఎమ్మెల్యే అయితే ఎవడకరా, నువ్వు ఎంపీ అయితే ఎవరికి ఎందుకు ఇవ్వాలి మసీదుకి? మసీదు నుంచి రూపాయి వద్దా? చర్చి నుంచి రూపాయి వద్దా? గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయే దొంగ లంగాగాలు మీరు, దేవస్థానం భూములు ఎత్తుకుపోయే దొంగలు మీరు. సెక్యులర్ అంటే చెప్పు తెగుద్ది. ఉంటే నిరూపించాలి, 10 లక్షలు ఇస్తా. మాకెందుకురా దరిద్రం? సెక్యులర్ అనే దరిద్రం మనం ఎందుకు మోయాలి? మాకు అక్కర్లే. మాకు పాఠాలు చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. ముఖ్యంగా పొలిటీషియన్స్కి, ముఖ్యంగా సెక్యులర్ కుక్కలకి, ముఖ్యంగా ఇస్లాం అండ్ క్రిస్టియానిటీకి. వీ నో నీడ్ టు లెర్న్ ఫ్రమ్ యూ. కడుక్కోవడం లాంటి అడుక్కు తినే ఏదో మాకు చెప్తారా మీరు? పచ్చిదిల్లో ముద్దు కడుక్కోవడం రాదు మీకు? అమ్మకి, అక్కకి, చెల్లికి తేడా తెలీదు? మీరు మాకు ఉపన్యాసాలు ఇస్తారా? మేము మట్టిలో అమ్మని చూస్తాం. ఇక్కడ తల్లి కూతురున్నారు, ఈ పిల్లని అమ్మ అంటారా, వాళ్ళ అమ్మనే అమ్మ అంట. నీకు అమ్మ, అక్క, చెక్క ఓన్లీ ఫర్ బిఓకేకే. ఖచ్చితంగా సెక్యులర్ కుక్కలు మీ ఇంట్లో ఉండొచ్చు, మీ పక్కింట్లో ఉండొచ్చు, మీ స్నేహితుల్లో ఉండొచ్చు. ఆ ఎదవలను మార్చండి. మతం మార్చడానికి ముందు వేసే రోడ్డు, ముందు డైరెక్ట్గా తారు పోయేది. ఏం పోతారు? ముందు రోడ్డు గుల్ల చేస్తారు, తర్వాత కంకర వేస్తారు, ఆ తర్వాత తారేస్తారు. ఆ తారంటే మతం మార్చదు. అదవుతుందా? కాబట్టి మన ఇంటి దొంగలతోనే ప్రమాదం. ఓ పెద్ద ఆయన చెప్పారు, ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా కోట తలుపులు బద్దలు కొట్టబడలే, మరి ఎలా? లోపల నుంచి తిరుగుబడ్డారు. అంటే ఎవరు తీసేది? ఇంటి దొంగలే. పిల్లికి గొడవ వచ్చింది. రొట్టిగా కొట్టుకుంటుంటే ఆ పెట్టకి గొడవ వచ్చింది. పిల్లి వచ్చింది. ఏంటి గొడవ? వీళ్ళు ఏం చేయాలి? ఇద్దరు కలిసి పడిపోవాలి కదా. సార్ చూడండి సార్, ఇది పెద్ద రొట్టి తినేస్తుంది, పెద్ద మొక్క, ఇదే పెద్ద తినేస్తుందండి. అందుకే అంటే మీరు కంగారు పడు, నేను ఉన్నాను కదా, నేను పంచుతాను అని త్రాసు పట్టుకుంటాను. త్రాసు అంటే కాట పట్టుకుని 2 ముక్కలు చేసి, ఒకటి పెద్ద చిన్న చేసి అందులో వేసి, మరి పెద్ద ఏమవుతుంది? తిరగలిగి, అరే ఈ పెద్దదైపోయింది అని ఈ కొరికేటప్పుడు ఎక్కువ కొరికి, అప్పుడు ఈ చిన్నది
పెద్దదైంది. అరే ఇది పెద్ద అయిపోయింది, లెవెల్ అవ్వలేదు, కొరికింది. అలా 4 సార్లు కొరికితే ఏమైంది? రొట్టె అయిపోయి మొత్తం మట్టి అయిపోయింది. రొట్టె దీని పొట్టలోకి మట్టి అయిపోయింది. అర్థమైందా? ఈ రెండింటికి బుద్ధి వచ్చింది. ఏ ఉపకారం? పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది? హిందువులు వీక్ అవ్వడం వల్ల. అదవుతుందా? అందుకని మనం ఫస్ట్ టార్గెట్ చేస్తే మన ఎదవలం. మన వల్ల ఎదవలా కాదా ఎలా తెలుస్తుంది? రేపు డిసెంబర్ 25 మీరు కేక్ కొనండి. ఇస్కాన్లో కూడా అమ్ముతారు ప్రసాదం కేకు, లేకపోతే ఆర్డర్ ఇచ్చి చేయించుకోండి. ప్రసాదం కేకు చక్కగా పట్టుకెళ్ళండి. దాని మీద దరి కిస్మిస్ రాయండి. మన వాళ్ళకే ఇవ్వండి హ్యాపీ కిస్మిస్ అని. తిన్న నల్లా తింటారు. దరి కిస్మిస్ చెప్తాడు కదా పొరంపోతారు. అది తినేసాక చెప్పండి అది ప్రసాదంగా బోకు అని చెప్పండి. నాట్ జస్ట్ కేకు, ఆడి కొట్టింది మేకు, డోంట్ పెట్టమే పోరం బోకు. నీ బర్త్డే ఎప్పుడమ్మా? మే 27. నీకు తెలుసు నీ బర్త్డే ఎప్పుడు? జూన్ 15. నేను చెప్తాను కదా. డిసెంబర్ 25 ఎవడు పుట్టాడు? పుట్టాడా? మరి పుట్టినవాడిని పుట్టించి మళ్ళీ ఆడికో పంటలు పుట్టించి ఆడికో మతం పుట్టించి మాకేంటి నసా? ఆడు ఉంటే పోను. మీ అన్నయ్య ఉన్నాడా? మీ చెల్లి ఉందా నీకు? లేదు. ఇప్పుడు ఈయనే ఉన్నాడు. నీకు అన్నయ్య ఉన్నాడా? ఇప్పుడు చెప్పాడు తమ్ముడు ఉన్నాడని. ఇంకా మనం వాళ్ళ అన్నయ్య గురించి అడగకూడదు. ఎందుకని? అయినా సరే మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు? మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడు? మీ అన్నయ్య కారు ఉందా? మీ అన్నయ్య లేడని చెప్పాడు కాదు. ఇక లేనోడికి అపార్ట్మెంట్ ఏంటి, డిపార్ట్మెంట్ ఏంటి, కంపార్ట్మెంట్ ఏంటి? అవునా? డిసెంబర్ 25 ఎవరన్నా పుడితే ఆడి గురించి మాట్లాడచ్చు. నేను 90 లక్షలు ఇస్తాను. డిసెంబర్ 25 ఆడు పుట్టినట్టు నిరూపిస్తే 10 లక్షలు అన్న, 50 అన్న, 50 అన్న, ఒక 90కి వచ్చావు. అది పేపర్ ఇచ్చాను కదా. పేపర్ 90 ఇస్తా అంటే వాళ్ళు 90 వేసి పడుకుంటున్నాను. అది అర్థమైందా? ఫస్ట్ పాయింట్ క్వాలిఫై ఎవరంట. అందుకని మనం ప్రశ్నించాలి. ప్రశ్నించాలంటే ఏం చేయాలి? ముందు ఆలోచించాలి. మనం అసలు ఆలోచించాలి. మెరీ క్రిస్మస్, ఈద్ ముబారక్ అన్ని మతాలు ఒకటేగా. ఎప్పుడైనా మసీదు నుంచి, చర్చి నుంచి గవర్నమెంట్ రూపాయి ఇచ్చిందా? మన గుళ్ళోంచి డబ్బులు ఎత్తుకుపోతారా? వాళ్ళ పట్టుకెళ్ళి ఇస్తారా? ఉపకారం చేసేవాళ్ళకి అపకారమా? అపకారం చేసేవాళ్ళకి డబ్బులు ఇస్తావా? సో ఈ సమస్యలకి పరిష్కారం ఏంటి? నువ్వు హిందూ అని నువ్వు గుర్తించడం. నువ్వు హిందూగా ఉంటేనే బతుకుంటావు అని గుర్తించడం. హిందువులు మెజారిటీగా ఉండేలా చేయడం. హిందూ ఆడపిల్లలను రక్షించడం, ఆవులను రక్షించడం, డబ్బులు బాగా సంపాదించడం, దాన్ని ధర్మానికి ఉపయోగించడం, పదవి సంపాదించడం, దాన్ని ధర్మానికి ఉపయోగించడం, జ్ఞానం సంపాదించడం, అది ధర్మానికి ఉపయోగించడం. మన ఎదవలకు గోల్డ్ డబ్బు అని తెలుసా హిందువుల దగ్గర? మొన్న వినాయక చవితికి 1,00,000 కోట్లు వచ్చింది. 1,00,000 కోట్లు మనం పండగ చేస్తే. హిందువుల దగ్గర గోల్డ్ డబ్బులు ఉన్నాయి, కానీ ధర్మానికి ఇవ్వట్లే, ధర్మానికి వాడట్లే. మనలో మతనిష్ట లేదు, ఓన్లీ ఈగోనిష్టే, ఈశ్వరనిష్ట లేదు. ఓ ముస్లిము హలాల్ చేయకపోతే మాంసం తింటాడా? తింటావు. నీకేం సిగ్గు లేదురా? పొరం మోకేదవా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా మోగే అంటే నీయదవా? నువ్వు అడిగి గుర్తేవేంటో నువ్వు పోసేసుకో, దాన్ని వదిలిపోతాయి. చెప్పండి, ఈ దేశంలో మారాల్సింది ఎవరు? ముస్లింలా, క్రైస్తవులా? హిందువులు మారితే చాలు. వాళ్ళు ఆల్రెడీ మారారు. వాళ్ళు ఎప్పుడు మారారు? మనం మారాలి. మారాలంటే మాట్లాడాలి, మాట్లాడాలంటే ఆలోచించాలి, ఆలోచించాలంటే చదవాలి, వినాలి. అదవుతుందా? మీ పేపర్లు ఇచ్చానా? బుక్ ఇచ్చానా? ఇందా బుక్ ఎంత బాగుంది చూసావుగా? పరిశుద్ధ గ్రంథమా, అశుద్ధ గ్రంథమా? అశుద్ధం.
వాడు పైన రాస్తే అయిపోతాయి పరిశుద్ధమని. అదవుతుందనా? అందుకని మీరు ఆధ్యాత్మిక బలం పొందండి, ఆర్థిక బలం పొందండి. ఇవి 2025 30కి నేనేమవ్వాలి అని ఆలోచించండి. ఇప్పుడు 9th క్లాసు, నెక్స్ట్ ఇయర్ 10th, 10 ఏళ్ళ తర్వాత వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ఇది ఆలోచించాలి. యూ బికమ్ ఏ కలెక్టర్, యూ బికమ్ ఏ IPS, you become a politician, you become a Supreme Court judge, then you can save this dharma. ఓయో రూమ్స్ అన్ని ఫుల్గా ఉన్నాయి. ఎందువల్ల? జడ్జి గారి పిల్లలు అక్కడే దొరికింది, అందుకని అందరికి ఇచ్చాడు. ఎవరెవరికైనా కొట్టుకోవచ్చు, అలా ఆడు పడుకుంది, అందుకని అందరికి కొట్టు పెట్టారు. ఆ ఓయో రూమ్స్ ఫుల్ అందుకే. ఇప్పుడు ఎవడో పిల్లం మొగుడితో కాకుండా ఎవరితోనో పిల్లల్ని కన్నది. ఆ భర్తకు డౌట్ వచ్చి టెస్ట్ చేయించాడు. ఇది మీ బ్లడ్ కాదు సార్, వేరే బ్లడ్, యూ కెన్ పుట్ యువర్ హెడ్ ఇన్ సమ్ మడ్ అని చెప్పారు. వాడికి బాధకి వెళ్ళి కోర్టుకు వెళ్ళాడు. సార్ ఇది నాతో కాదు కన్నది, ఇది ఎవడకుంటున్నది అదో అన్నాడు. జడ్జి ఏం చెప్పాలి? ఏమ్మా బుద్ధి లేదా, వైష్ణవ భారతదేశంలో పుట్టి అలా చేయడానికి, గెట్ లాస్ట్ అని చెప్పాలి. కానీ జడ్జి గారి ఇంట్లో అదే జరిగింది కాబట్టి జడ్జి గారి సరుకు లేకపోవడం వల్ల ఆడు తీర్పు ఏమిచ్చాడంటే, ఏమైంది, ఎవరికంటే ఏంటి, పోషించేవాడు. అంటే ఇది బయట తిరిగేసి అందరినీ కంట ఉంటుంది, వీడు పోషించాలా? దీని పిల్లలకి అనడానికేమో ఎవడో ఎవడో బాధ్యత తీసుకుంటాడా, దీనికి పైకి పెట్టడానికి వీడు బాధ్యత తీసుకోవాలా? ఆ జడ్జి గారు దద్దమ్మ అయితే ఇంక అందరూ దద్దమ్మ అవ్వాలా? తప్పు కదా, తప్పు కదా. ఏమే వ్యభిచారం చేస్తున్నావా, మొగుడు చేసుకుని తన్నాలా? ఇంకా దరిద్రం. మొన్న గుర్తుందా మీకు, ఓ పిల్ల విజయవాడలో బేకరీలు పెద్ద సర్ఫేస్ లో తోచారు, చిమ్ని అంటారు తెలుసా, నిప్పుడు గుండలు. ఆ పిల్ల పేరు ఏదో ఉంది, నాన్న పేరు నారాయణ, ఆ పిల్ల పేరు నందిని ఏదో, 6 ఏళ్ల పిల్ల. వాళ్ళ మావయ్య ఆడి ఇంటి పేరు పంది, ఆడు కూడా పంది. సో ఈ పిల్లని అందులో ఇచ్చాడు, వైష్ణవి అమ్మాయి పేరు వైష్ణవి, 6 ఏళ్ల పిల్ల అందులో ఇచ్చాడు. ఆ పిల్ల చచ్చిపోయిందని తెలిసి చచ్చిపోయాడు ఏడ్చేసి. మొన్న తీర్పు ఇచ్చారు, ఆ నిర్దోషి. మన పిల్ల ఎవరు చెప్పారు? జడ్జి గారే. జడ్జి గారి కుటుంబం కూడా అలాగే చచ్చిపోతాయి. తప్పుడు తీర్పులు ఇచ్చే జడ్జీల కుటుంబాలు సర్వనాశనం అయిపోగాక. ఇప్పుడు ఆ పిల్ల ఎలా చచ్చిపోయింది? అదే ఎక్కి దూకేసింది. మీకు అర్థమైందండి? ఆ పిల్ల ఎక్కి ఆ నిప్పుడు గుండంలో దూకేసింది. పంది వేరగాడికి ఏం తేవడం, ఈ పందికి కూడా ఏం తేవడం. అందుకని మీరు మార్పు రావాలి ఈ దేశంలో అనుకుంటే పొజిషన్లోకి రండి. కబుర్లు చెప్పుకోవడానికి వల్ల మార్పు రాదు. పొజిషన్ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్. మొన్న జార్ఖండ్లో మంత్రి అయ్యాడు ఓ ముస్లిం, ఇవాళ మంత్రి అయ్యాడు, రేపు మీటింగ్. 1500 ఎకరాలు అడవిలో మసీద్కి ఇచ్చాడు. తప్పే ఉంది, రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది, తప్పే ఉంది. అంతే, మళ్ళీ ఏం చేయలేం, అది ఎక్కడో ఉంటుంది. అదవుతుందా? అదవుతుందా? అందుకని మీరు ఎదగండి. ఇది ఒక్కటే, పెళ్ళైన వాళ్ళు పొదగండి, పెద్దల దగ్గర వదగండి, ఖచ్చితంగా ఎదగండి. నువ్వు IPS చదవలేవుగా, డబ్బులు సంపాదించు. ఎవరు వేదం చదువుతున్నారో వాళ్ళకు ఉపకారం చేయండి. ఎవడు ఆర్మీలో ఉన్నాడో వాడికి ఉపకారం చేయండి. ఎవడు అర్చకుడో వాడికి ఉపకారం చేయండి. ఎవరు అనాథలో వాళ్ళకు ఉపకారం చేయండి. ఒక ముక్క చెప్పి నేను ముగిస్తా. ఒక 6 ఏళ్ల అమ్మాయి రైలు ఎక్కి, రైలు చూద్దాం లేదు, ఎక్కడికి వెళ్ళింది? స్టేషన్. రైలు ఆగి ఎక్కేసి రైలుకి వెళ్ళింది. ఆ పిల్ల చెప్పి తీసుకెళ్ళి, అది ఎక్కడో దిగింది, ఎక్కడ సికింద్రాబాద్. ఈ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఒక కేరింగ్ హోమ్ ఉంటుంది, అక్కడ ఇచ్చారు. ఆ పిల్ల ఇప్పుడు టీచర్ ఏదో అయింది, పెళ్ళి కూడా చేశారు వాళ్ళు. ఆ అమ్మాయి ఫోటో పడింది. మాది ఫలానా ఊరని నాకు తెలియదు, మా అమ్మ పేరు మా నాన్న పేరు తెలుసు, నాకు అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ పేరు మాత్రం తెలుసు. అప్పుడు చిన్నప్పుడే పేపర్లో రాసుకున్నాను, ఇలా రైలు ఎక్కాను వచ్చేసాను, మా వాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను గుర్తుపట్టండి అని పెట్టింది. ఆ ఫోటో చూశాను, ఆ వార్త చదివాను. పిల్ల పేరు ఏదో శైలజో ఏదో ఉంటుంది. అమ్మాయి మొఖాన్ని బొట్టలేదు. ఈ అమ్మాయిని పెంచింది ఎవరు? క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు. ఇప్పుడు అమ్మాయి ఎవరు? గొర్రె.
అంటే ఆ పని నువ్వు చేసి ఉండొచ్చుగా. అనాథ పిల్లలు చూసుకోవడానికి హిందువుల తరపున ఎవరైనా ఉంటే పోలీసులు అక్కడే ఇస్తారు. వీళ్ళే కనబడుతున్నారు. నర్సు అంటేనే గొర్రె అనేదా తయారు చేశారు. నర్సుల్లో గొట్టెట్టుకున్న వాళ్ళంటే చాలా అరుదుగా చూడాలి. వాళ్ళు దాని మీద దృష్టి పెట్టారు. మన ధర్మనాశనం కోసం ముస్లింలు క్రైస్తవులు కష్టపడ్డట్టు, కమ్యూనిస్టులు కాంగ్రెస్లు కష్టపడ్డట్టు ధర్మరక్షణకి కష్టపడే హిందువులు లేరు. హిందువులు ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే ధర్మమా ధనమా ఓటు ఎత్తి పడుతుంది చెప్పండి. దేశమా కులమా? ఎలా బాగుపడుతుంది? ముస్లిము మీరు కావాలి చెక్ చేయండి. ముస్లిము నా 2 ఏళ్ళ అమ్మాయిని చంపేశాడు అనుకోండి, 6 ఏళ్ళ అమ్మాయిని చంపేశాడు అనుకోండి, రేప్ చేసి మొక్కలు చేశాడు అనుకోండి, ముస్లిం ఎవరు ఖండించరు. అతను తెలుసా మీకు? ఎవరు ఖండించరు వాళ్ళు ఏం చేసినా. ఎందుకని? వాడు ముస్లిం మంచి పని చేశాడు, ఇందులో ఒక అమ్మాయిని చంపేశాడు, ఓటు తగ్గించావు, శబాష్ అంటారు. సో కాబట్టి మనం మాత్రమే నీతి కలిగి ఉండి సరిపోద్దా? మనం మాత్రమే మంచి వాళ్ళని సరిపోద్దా? ఇప్పుడు ఎవడో స్వామీజీ ఒకడో దొరికాడు, లోపల వేసారు. హిందూ సమాజం ఏం ధర్నాలు చేయలేదు. బాగా జరిగింది అంటాం మనం. అర్థమైందా? ఓ పూజారి తప్పు చేసాడు, లోపలెత్తే వెరీ గుడ్ అంటాం, ధర్నాలు చెయ్యం. అదే ఓ లంగాగాడు 11 ఏళ్ళ అమ్మాయిని చంపేశాడు, 6 ఏళ్ళ అమ్మాయిని చంపేశాడు, వాడిని జైలు పెట్టండి. సుప్రీంకోర్టు మాట్లాడుతుంది. ఎంత కిందకి వెళ్ళిపోయిందంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పోర్న్ అని ఒకటి ఉంటుంది, దాన్ని నిషేధించండి అంటే మరి వాడింట్లో ఆడదే చేస్తానో ఏంటో తెలియదు. మరి వాడు అన్నాడు నిషేధిస్తే నేపాల్లో లాగా ఇక్కడ ఉద్యమం వద్దేమో అంటున్నాడు. సో కాబట్టి మన వ్యవస్థ చాలా అవస్థల్లో ఉంది. మనం బాధ్యత తీసుకోకపోతే బాగుపడదు. మనం ఎంత ఎదవడం అంటే ఆయన కుర్చీలు వేస్తున్నారు, మీరు బేవస్గా నిలబడ్డారు. కుర్చీలు వేద్దామని సిగ్గు లేదు మనకి. అది బాధ్యత రాయిత్యం. ఎలా? ప్రతి దాంట్లో మనం రియాక్ట్ అవ్వాలి, ఇన్వాల్వ్ అవ్వాలి, రెస్పాన్స్ తీసుకోవాలి. ఇవేం చేయకపోతే దేశం ఏం బాగుపడదు. అదైందా? ఏదో బాగానే ఉంటుందో అనుకుంటున్నారేమో. చాలా స్పష్టంగా ఉన్నారు వాళ్ళు ఈ దేశాన్ని ఓచుకోకపోయడానికి. వాళ్ళ పుస్తకాల్లో ఉన్నది వాళ్ళ మస్తకాల్లోకి ఎక్కింది. దేశాన్ని మొక్కలు చేయాలి, దేశాన్ని ఆక్రమించాలి, ఇస్లామీకరించాలి, క్రైస్తవీకరణ చేయాలి. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి డెడికేషన్ ఉంది. నిన్న వస్తున్నాం మేము, వస్తుంటే అక్కడ రాసి ఉంది పోలవరం సుబ్బారావు పరలోక పిలుపు. ఎవరు పిలిచారు? పరలోకం నుంచి ఎవరు పిలిచారు? వాడు చెప్పాడు, మాస్టర్ గారు చెప్పాడు. మాస్టర్ గారు ఏం చెప్తాడు? వీళ్ళ దగ్గర దేశం భాగం మిగలాడు. కాబట్టి మనకి ఎన్ని గుళ్ళున్నా, ఎన్ని గ్రంథాలున్నా తాళం అమలమే తాళం ఇచ్చేది. మనకి ఎన్ని గ్రంథాలున్నా, ఎన్ని దేవాలయాలున్నా, ఎందరు ఋషులున్నా వాళ్ళ విలువ నీకు తెలియనప్పుడు ఎవరైనా 5 మంది ఋషుల పేరు చెప్పగలరా? 5 ఋషుల పేరు అంటే మధును, ఆయన, నేను కాకుండా ట్రై చేయి. 5 ట్రై. ఒకటి చెప్పాను అలా, ఏదో చెప్పాను. నేను ఒకటి చెప్పాను. ఒకటన్నా చెప్పండి ఒక్కొక్కరు. ఆగస్టు. ఇంకోటి చెప్పండి. వాల్మీకి. వశిష్ఠుడు. వెరీ గుడ్ లక్ష్మి. ముద్గల. వెరీ గుడ్. భగవద్గీత చదివారు. ఓకే. ఇంకా మనకి సప్తఋషులు అని ఉంటారు.
భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అత్రి. ఈ నది పేరు ఏంటి మన పక్కన? ఎవరి వల్ల వచ్చిందంటే భగీరథుడు అంటే గంగా. గౌతమి అదేవిధంగా మీరు గమనించండి, ఈ గోదావరి, ఈ తెలుగు నేల, ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఋషుల భూమి. మన భారతదేశం అంతా ఋషి వైభవమే. మనం చదవం, ఎలా తెలుస్తుంది? నాలుగు చెప్తే చప్పట్లు పడి దుప్పట్లో పడుకుంటారు, నెప్పట్లు తినేసి. ఎలా? అగస్త్యుడు కాశీలో ఉండేవాడు, ఆయన అక్కడి నుంచి పంపాలి ఏదో కారణం. ఆయన ఇటువైపు వచ్చాడు. ఇక్కడ ఎన్ని ప్రతిష్టలు చేశాడు తెలుసా? ధవళేశ్వరంలో గుడి ఉంటుంది. ఒకటి కాదు, ఎన్ని లింగాలు ప్రతిష్ఠ చేశారో, ఎన్ని గణపతులో. అలాంటి ఋషులు నడయాడిన నేల ఇది. మనకు తెలియదు, చెప్పేవాడు లేడు. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ మాటకి వాల్యూ రావాలంటే మీరు వాల్యూబుల్ పొజిషన్లో ఉండాలి. ఉదాహరణకి 10 ఏళ్ల తర్వాత ఈ అమ్మాయి కలెక్టర్ అయింది అనుకుందాం. ఇలా పద్ధతిగా కట్టుబొట్టుతో ఉండి ఎప్పుడు చూసినా చేతిలో భగవద్గీత తీసుకుని వెళ్తుంది అనుకోండి. మేడం 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 అంట. ఈవెన్ ఇంప్రెస్ చేయడానికి, మేడం నిన్నే భగవద్గీత తెచ్చుకున్నాను మేడం, ఒక సైన్ చేయదా అంటున్నాడు. బిల్డప్ బాబా గేడాడు, తెలుసు. ఆవిడ దగ్గర ఇంప్రెషన్ కొట్టాడండి. అదేనా? అదే గొర్రె అనుకోవాలి, ఇంకంతే, నెత్తిన కొట్ట, మొత్తం ఎరగడ్డ. అదే గొర్రె అంటే ఏంటి తెలుసు కదా? తెలుసు కదా? అది అబ్బో, మరి మన్నాడు ఎవరు కొట్టారు? ఆడు ఒక్కరోజైనా యాక్టివేట్ అవుతాడు? మీరు భలేవారు సార్. మాకు కన్వర్టెడ్ గొర్రెలు ముఖ్యం, ఒరిజినల్ గొర్రెలు కాదు. యేసు ఈ పిల్లని గెలిపించాడు, మరి ఆస్ట్రేలియాలో ఒరిజినల్ గొర్రెలను ఎవడు ఓడిచ్చాడు అంటే ఆడ బొమ్మ ఎక్కారు. మా యేసు వేరు, మీ యేసు వేరు. అదేందా? కాబట్టి నీతి లేని ఎదవని గొర్రెలు అవుతారు ఇక్కడ. ఇంగ్లాండ్ గొర్రెలను ఎవరు కాపాడలేదే. కాబట్టి నీతి లేని ఈ క్రైస్తవం నుంచి దేశం రక్షించబడాలి, హింసా మతం నుంచి రక్షించబడాలి. అందరూ ప్రతిజ్ఞ చేయండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ పుణ్యభూమిలో, ఈ తపోభూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ వేద భూమిలో, ఈ దేవభూమిలో, ఈ పవిత్ర భారతదేశంలో హిందువుగా జన్మించిన నాకు, హిందువుగా జీవిస్తున్న నాకు, పాషండ మతములకు, ఎడారి మతములకు, క్రూర మూఢ అజ్ఞాన పాశవిక పిశాచ మతములకు, నీతి లేని వ్యభిచార హింస మతములకు, దేశభక్తి లేని మతములకు, దేశద్రోహ మతములకు, నాకు, నా కుటుంబానికి, నా పూర్వీకులకు, నా దేశానికి అస్సలు అస్సలు సంబంధం లేదని బహిరంగంగా, సభాముఖంగా, గర్వంగా, ధైర్యంగా ప్రకటిస్తున్నాను. భారత్ మాతాకి. ఇది మనం చెప్పాలి, చదువుతుందా? మనం చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి వడ్డానం అని ఎవరన్నా వచ్చారు అనుకోండి, జస్ట్ ఎంత అండి, 2,50,000 వడ్డానం అండి అన్నారు అనుకో. ఎవరి దగ్గరికి వచ్చి, ఆల్రెడీ గోల్డెన్ కష్టాల్లో ఉన్న లక్ష్మి దగ్గరికి వచ్చి వడ్డానం 3 లక్షలు అంటే అన్నాం. వెళ్ళకపోతే వెళ్తే దండం అలాగే పెన్నం పెడతాం. ఇప్పుడు వడ్డానాలు వేసుకోవాలా మేము, వడ్డీలు కట్టుకోవాలి సక్కుంటాను అంటామన్నా. అది అదే కజీ కజీ మళ్ళీ మాట్లాడు, అర్జెంట్ అయితే ఇది మాట్లాడు. అర్థమైందా? వడ్డీలు కట్టుకోలేక సత్తుంటే వడ్డానం అంటాం కదా, అవునా? బంగారం వస్తేనే వద్దన్నాం మనం.
ఇది కొంప ముఖ్యం కావాలి, అవునా? వీళ్ళదేంటి కడుక్కోవడం అని దరిద్ర పుస్తకాలు. మాకు ఇది మనం ఏం తిట్టక్కర్లేదు. మన నెల దగ్గరికి వచ్చి మతం మారమంటే మనం ఏం తిట్టక్కర్లేదు. కూర్చోబెట్టండి, మంచినీళ్ళు ఇవ్వండి. మంచినీళ్ళు ఇచ్చి అయ్యే చెప్పండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పేరు సార్, శుభ్రం, ఏం పేరు అన్నారు, ఏలిషా. కాదు సార్, మీకు మీ నాన్నగారు ఏది పేరు పెట్టుంటారుగా, ఆ పేరు చెప్పండి అంటాం. ఆడ అయిపోతుంది, సగం అయిపోయింది సినిమా. ఏం చేస్తుంటారు సార్ అడగండి. ఎవరు నమ్మాలి సార్, ఇట్లా నమ్మాలా? ఎవరు సార్ ఏంటి ఎరిపప్పులు అడగండి. ఎవరు సార్? ప్రభువు సార్ మన కొరకే వచ్చును, మన కొరకే కాచును, మన కొరకే సత్యం.